ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదు, ఎంత తీసుకుంటున్నామన్నదే లెక్క అంటూ రెమ్యునరేషన్ ని పెంచేస్తున్నారు హీరోయిన్స్. దేవరా సక్సెస్ తో సౌత్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేస్తున్న జాన్వి తన పారితోషికాన్ని పెంచేసిందనే న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో ఎవరెవరు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని మాట్లాడుకుంటున్నారు జనాలు. దేవరా సినిమాతో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చింది జాన్వీ కపూర్. పాన్ ఇండియా మూవీగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లు సాధించిన దేవరా మూవీకి 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది జాన్వీ. ఈ మూవీ సక్సెస్ జోష్తో రామ్ చరణ్తో జోడీ కట్టే ఛాన్స్ అందుకున్న జాన్వీ కపూర్ పెద్ది సినిమా కోసం 1 కోటి పెంచేసి 6 కోట్ల పారితోషికం తీసుకుందట. ఇక బన్నీ అట్లీ సినిమాలోనూ జాన్వీ నటిస్తోందనే ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు బాలీవుడ్లో సన్నీ సంస్కారి, తులసి కుమారి, పరం సుందరి సినిమాలు చేస్తున్న జాన్వీ తన అప్కమింగ్ సినిమాలకు మరింత రెమ్యునరేషన్ ఛార్జ్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న సినిమాలు చేస్తూ మీడియం హీరోలతో నటిస్తూ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి రామాయణ సినిమాకి భారీ పారితోషికం తీసుకుంటోంది. తండేల్ బ్లాక్ బస్టర్ సినిమాకి 3.5 కోట్లు తీసుకున్న ఆమె ఇప్పుడు 2 పార్ట్స్ గా వస్తున్న రామాయణ సినిమాకి మొత్తంగా 12 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెమ్యునరేషన్ 18 నుంచి 20 కోట్లు కూడా పెరిగే ఛాన్స్ ఉందంటోంది బాలీవుడ్ మీడియా. రెమ్యునరేషన్ విషయంలోనే కాదు, సక్సెస్ లోనూ ఇండియా నెంబర్ 1 హీరోయిన్ గా ఉన్న దీపికా పదుకోన్ ఒక్కో సినిమాకి 15 నుంచి 30 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. కల్కి 2898 AD సినిమాకి 20 కోట్లు డిమాండ్ చేసిన దీపిక ప్రెజెంట్ చేస్తున్న అల్లు అర్జున్ అట్లీ సినిమాకి అంతే మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సక్సెస్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన రష్మిక మంతన్న రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లేదంటోంది. సినిమాకి 4 నుంచి 8 కోట్ల పారితోషికం తీసుకునే ఈ నేషనల్ క్రష్ పుష్ప 2 సినిమాకి ఏకంగా 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది. చావా సినిమాకి 4 కోట్లు తీసుకున్న రష్మిక రీసెంట్ హిట్ మూవీ కుబేరాకి తీసుకున్న రెమ్యునరేషన్ 6 కోట్లకు పైమాటే అనే టాక్ వినిపిస్తోంది.